బ్రేకింగ్ న్యూస్. గచ్చిబౌలిలో కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య చేసుకుంది. కన్నడలో చాలా సీరియల్స్లో నటించిన శోభిత పెళ్లయ్యాక భర్తతో కలిసి గచ్చిబౌలిలో నివాసం ఉంటుంది. ఆమె భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అయితే శోభిత ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే విషయాన్ని కుటుంబ సభ్యులు చెప్పడం లేదు. శోభిత మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో అటు కన్నడ బుల్లితెర నటి శోభిత కుటుంబం నివాసం ఉంటుంది. తన భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు. అయితే శోభిత ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, శోభిత ఆత్మహత్యకి సంబంధించి ఇప్పటివరకు కారణాలు తెలియలేదు. కుటుంబ సభ్యులు ఏమైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా? కన్నడ సీరియల్ నటి శోభిత ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కూడా గచ్చిబౌలికి పోలీస్ స్టేషన్ కి సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించి ఆత్మహత్యగా గుర్తించి ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్య గల కారణాలపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త ఇంట్లో ఉన్న సమయంలోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. దీనిపైనే గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. సంవత్సరంన్నర క్రితమే ఆమె వివాహం చేసుకుంది. వివాహం అనంతరం హైదరాబాద్ వచ్చేసి ఇక్కడే గచ్చిబౌలిలో సంవత్సరంన్నర నుంచి అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ లో అద్దెకుంటున్నారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఆత్మహత్య గల కారణాలపైన అయితే ఎలాంటి సూసైడ్ నోట్ గానీ వివరాలు గానీ తెలియలేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దీనిపైన ఏమైనా అనుమానాలు ఉంటే దర్యాప్తులో బయటపడతాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ శోభిత ఆత్మహత్యనే చేసుకుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. పోస్ట్ మార్టం అనంతరం ఆ శోభిత మృతదేహాన్ని బెంగళూరుకి తరలించి అక్కడ అంత్యక్రియలు చేసే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, అయితే కన్నడ టీవీ సీరియల్ నటైన శోభిత ఎన్నాళ్ళ నుంచి హైదరాబాద్ లో ఉంటున్నారు? ఎప్పటి నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు? సంవత్సరంన్నర క్రితం ఇద్దరికి సుధీర్ శోభితకు వివాహం జరిగింది. వివాహం అనంతరం ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్ కి రావడం జరిగింది. ఇక్కడే భర్తతో కలిసి శోభిత ఉంటున్నట్టు తెలుస్తుంది. ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. గత సంవత్సరాల నుంచి గచ్చిబౌలిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆ నివాసంలోనే ఆమె ఫ్యాన్ కి చీరతో ఉరేసుకొని ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్తున్నారు. దీనిపైనే పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈమె అనేక సీరియల్స్ లో కన్నడ సీరియల్స్ లో నటించింది. ఆ పెళ్లి తర్వాత సీరియల్స్ కి సినిమాస్ కి దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ డిప్రెషన్ తోనే ఆత్మహత్య చేసుకుందా లేకుంటే ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానిపై పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. శోభిత తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించడం జరిగింది. వారు వచ్చిన తర్వాత రేపు పోస్ట్ మార్టం చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పజెప్పే అవకాశం ఉంది. వాళ్ళు ఏమైనా ఫిర్యాదులు చేస్తే వాటిని కూడా పరిలోకి తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం అయిపోయిన తర్వాత ఆవిడ మృతదేహాన్ని బెంగళూరు తరలించే అవకాశం ఉందంటారా సురేష్, లేదంటే ఇక్కడే అంత్యక్రియలు చేసే అవకాశం కనిపిస్తుందా? కర్ణాటకలోనే సక్లేష్పూర్ కి చెందిన శోభిత వాళ్ళ కుటుంబం కూడా అక్కడే స్థిరపడి ఉంది, అక్కడే ఉంటుంది. కానీ శోభిత భర్త మాత్రమే గచ్చిబౌలికి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఆయన సాఫ్ట్వేర్ గా ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి ఉద్యోగం రీత్యా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటున్నారు హైదరాబాద్ లో అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కర్ణాటకలోని సక్లేష్ కే తరలించి ఆమె అంత్యక్రియలు చేసే అవకాశం కనబడుతుంది. ఆమె సీరియల్స్ కూడా కన్నడలో చాలా ఫేమస్ సీరియల్స్ లో శోభిత నటించింది. పెళ్లి తర్వాత సీరియల్స్ కి దూరంగా ఉంటుంది. కొన్ని సినిమాలలో కూడా శోభిత నటించినట్టు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది. ఆ డిప్రెషన్ తోనే ఆత్మహత్య చేసుకుందా లేదంటే వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ సంవత్సరంన్నర నుంచి సీరియల్స్ కి సినిమాస్ కి దూరంగా ఉంటుంది. ఆమె హైదరాబాద్ లోనే భర్తతో కలిసి ఉంటుంది. ఆత్మహత్య చేసుకున్న సమయంలో భర్త కూడా ఇంట్లోనే ఉన్నాడని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అది గమనించకుండా ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించే పోలీసులకి భర్త సమాచారం అందించడంతో పోలీసులు అక్కడ స్పాట్ కు చేరుకొని ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. మిగతా అన్ని విషయాలు కూడా దర్యాప్తులో తెలుస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.